ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్, మంచిర్యాల. నేను కవిని, రచయితను, గాయకుడను, ధ్వని అనుకరణ కళాకారుడిని. ఈరోజు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సమాజ ఎదుగుదలకు అనిర్వచనీయమైనటువంటి శక్తిని ధారపోస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు, నమస్కారాలు. కార్మికుల గురించి నేను రాసినటువంటి ఒక కవిత శీర్షిక అక్షర సాక్ష్యం. అక్షర సాక్ష్యం. అనాది నుండి ఆధునికం దాకా ప్రగతి రథానికి అనగా వాహనానికి ఇంధనం కార్మికుని స్వేదమే. రాయి దేవుని విగ్రహంగా పూజలందుకొనడానికి ఓ కార్మిక కళాకారుని కృషే మూలం. సమాజ వృక్షానికి కార్మికుల వెలకట్టలేని విలువైన స్వేదవర్షమే మూలవనరు. ఈ సమాజ నావ కార్మిక స్వేద ప్రవాహంలో ఓలలాడుతూ నిరంతరం సాగుతున్నదనేది గమనించదగిన నగ్న సత్యం. అందమైన ప్రపంచ నిర్మాణానికి కార్మిక శక్తే అదృశ్య మూలధనం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నము నుండి అణుబాంబు దాకా కార్మికుని శ్రమశక్తే మూలం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నము నుండి అణుబాంబు దాకా కార్మికుని శ్రమశక్తే మూలం. దేవునికి నీడనిచ్చే గుడిని నిర్మించిన కార్మికులెందరో నిలువ నీడలేక ఈ ఆధునిక సమాజములో సహితం చెట్ల నీడలో తలదాచుకోవడం శోచనీయం. విగ్రహాలకు పట్టు వస్త్రాలు అలంకరించి పరవశించే బడాభక్తులు చిరుగుపాతల నేతగాళ్లను విస్మరించడం గమనార్హం. దివ్య ప్రసాదాలు నివేదన చేసే సాంప్రదాయకులు ఆ ప్రసాదాన్ని పండించిన కర్షక కార్మికులకు ఆ ప్రసాదాలు అందనివ్వకపోవడం అమానుషం. కూడు గూడు గుడ్డ సృష్టించే కార్మికులు వాటి కోసమే అలమటించడం ఆధునిక సభ్య సమాజపు విజ్ఞతకు ప్రశ్నార్థకం. వర్తమాన సమాజ వేదిక పైన బాధిత పీడిత తాడిత కార్మికుల అంగిక మరియు ఆహార్యం దీనస్థితులు మూగ రోధనలు చదువది ఎంత నేర్చినా మానవతా విలువలు ఇంకా ఉన్నత స్థాయికి చేరలేదనడానికి అక్షర సాక్ష్యాలు. ధన్యవాదాలు.